నమస్కారం. మీ చీర బాగుందమ్మా. రేవంత్ సార్ గారు పంపించినారు ఊర్లోకి వెళ్ళి. రేవంత్ సార్ పంపించారు. ఓకే, అంటే ఇందిరమ్మ చీర ఇది. ఇందిరమ్మ చీర. ఓకే, ఎన్ని చీరలు వచ్చాయి? మా వార్డుకి అయితే కొన్ని వచ్చినాయి ఇప్పటి వరకు, లీడర్ల వరకు అయితే లీడర్ల వరకు తీసుకున్నాం. అందరికి ఇవ్వలేదు, అందరికీ పంపించారు. సారీ చాలా బాగుంది మేడం. కాకపోతే అన్ని సేమ్ కలర్లు ఇచ్చిర్రు. కలర్ మార్చాలని కోరుకుంటున్నాం, అన్ని ఒకే విధంగా కాకుండా. ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ ని రేవంత్ గారికి పంపిస్తాము. పంపించండి మేడం, సేమ్ ఒక 6 కలర్లు పంపించండి. 6 కలర్లు పంపించాలి. ఎందుకంటే మా కాలనీకి రాలేదు ఇంకా చీరలు, ఇంకా రావాల్సి ఉంది. ఏమైనా లీడర్లకి 4-5 చీరలే ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వలేదు. అందుకే నన్ను అందరు అడుగుతారు, నువ్వు చీర కట్టుకున్నావు ఎక్కడిది అని అడుగుతున్నారు. అయితే మా కాలనీ ఎవరికి రాలేదు కాబట్టి అందరికి పంపించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మాకు చీర కట్టుకొని వెళ్ళమని చెప్పారు, ఇంతవరకు మాకు చీరలు ఇవ్వలేదు. అందు ద్వారా కొంచెం బాధపడుతున్నాము. మాకు చీరలు పంపిస్తే అందరం కట్టుకొని వెళ్తాము. ఎలక్షన్ ఇంకా 5 రోజులే ఉన్నాయి కదా, 5 రోజుల లోపల మాకు చీరలు పంపించాలి. అన్నీ పింక్, రెడ్, ఆరెంజ్, గ్రీను, పెసర్ గ్రీను, అన్ని రకాలు ఒక 6 రకాలు పంపిస్తే బాగుంటుంది. అన్నీ సేమ్ ఇదే రకంగా ఉంటే అంత మేము స్టూడెంట్ లాగా అనిపిస్తాము. అదే చాలా బాగుంది మేడం. వీధి తిరుగుతున్నాము, ప్రచారం చేస్తున్నాము, అందరి సమస్యలు తెలుసుకుంటున్నాము. ఇంకా చాలా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇంకా చాలా పేద విద్యార్థులు చదువు గురించి చాలా బాధపడుతున్నారని సమస్య తెలిసింది. ఇంకా హెల్త్ ప్రాబ్లం కూడా చాలామంది బాధపడుతున్నారని తెలిసింది. అన్నిటి గురించి మాకు సౌకర్యంగా చూపించుకొని కోమటిరెడ్డి గారు మా అందు దయ ఉంచి, మేము ఆయన దందు దయ ఉంచి ఓటేస్తాం, మా అందు దయ ఉంచి అన్ని పనులు సహకరించి చేస్తారని ఆయన మీద మీ బాధ్యత పెట్టుకొని మేము ఆయన వంతు సహాయం చేద్దామని వస్తున్నాం. పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి మేడం, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. పేదవాళ్ళకి చాలా ఇబ్బందిలో ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. వెంకరెడ్డి సార్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.